అగచాట్ల మీద ఎక్కడైనా ముఖ్యమంత్రి గారు మాట్లాడతారా అని చూస్తే మాట్లాడలా. బాధ్యత రాహిత్యం కదా. రైతులంటే మీకు చిత్తశుద్ధి లేదు. వ్యవసాయం దండగన్నారు. ఇవాళ రైతు అనేవాడు రోజు రోడ్డు మీద ఆందోళన చేయాల్సిన పరిస్థితులు తీసుకొచ్చారు. పండిన పంటకు గిట్టుబాటు ధర లేదు. ఆనాడు రైతు ఎక్కడ రూపాయి చెల్లించకుండా ఇన్సూరెన్స్ తన పంటకు కావలసిన ఇన్సూరెన్స్ కట్టినటువంటి ప్రభుత్వం నాటి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఎత్తేశారు. దాని గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. మరి వాళ్ళ సకాలంలో వర్షాలు పడి పంటలు వేసిన తర్వాత ఆ పంట ఏపుగా ఎదగడం కోసం యూరియా వేయాలి. ఆ యూరియాని సక్రమంగా సరఫరా చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఒకటే మీకు తెలిసింది, మీ నాయకులకు తెలిసింది, చంద్రబాబు నాయుడు గారు నిజంగా మీకు జవాబుదారీతనం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే మీ తెలుగుదేశం నాయకులే ఓపెన్ డిబేట్స్లో మాట్లాడుతున్నారు. మీ శాసనసభ్యుల రాసలీలల గురించి, మీ శాసనసభ్యులు చేస్తున్నటువంటి అనేక అక్రమాల గురించి, గెలిచిన మొదటి రోజు నుంచి ఇసుకని మట్టిని ఎలా దోచుకుంటున్నారనే విషయాల గురించి, మైనింగ్ విషయంలో వాళ్ళు చేస్తున్నటువంటి దురాగతాల గురించి, దానితో పాటు ప్రజల ఆస్తులను దోచుకోవడానికి వారు చేస్తున్నటువంటి ప్రయత్నాల గురించి, ఇదంతా కూడా శాంతి భద్రతలు అనేటువంటివి లేకుండా, ఆడబిడ్డకు రక్షణ లేకుండా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అగాత్యాలు చూసినట్లయితే భయభ్రాంతులు కలిగే విధంగా పరిపాలన సాగుతుంది. మీకొక్కడే చంద్రబాబు నాయుడు గారికి ప్రజల కష్టాలు గుర్తురావు, ప్రజల కష్టాలు కనపడవు. రైతుల కష్టాలు గుర్తురావు, రైతుల కష్టాలు కనపడవు. శాంతి భద్రతల్లో మహిళలు కానీ బాలికలు కానీ బాలికలు అత్యాచారాలకు గురవుతుంటే దాని మీద రివ్యూలు లేవు. దాన్ని కట్టడి చేసే విధానం లేదు. పేపర్లో ఒక ప్రకటన ఇస్తారు, ఆడబిడ్డని చూస్తే అదే ఆఖరి రోజని. ఎన్నిసార్లు ఇచ్చారు ఈ ప్రకటన? ప్రతి కేబినెట్ సమావేశంలో ఒకటి చెప్తున్నాడు ఆయన, శాసనసభ్యులు తీరు మార్చుకోవాలి, మంత్రుల అవినీతి పెరిగిపోయిందని. అంటే నేను అడుగుతున్నాను, రాష్ట్ర ప్రజలు మీరేమనుకుంటున్నారు? మీరే స్వయంగా ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని, మంత్రుల పనితీరు బాగోలేదని, అవినీతి పెరిగిపోయిందని వాళ్ళకి వార్నింగ్లు ఇస్తున్నారు. వార్నింగ్లు కాదు ఇవ్వాల్సింది, చర్యలు తీసుకోవాల్సింది, చర్యలు. అది నిజమైన జవాబుదారీతనం. ప్రజలను నమ్మి మీకు ప్రభుత్వాన్ని ఇచ్చి ప్రజల ఆస్తుల్ని రక్షించమని, ప్రజల్ని శాంతితో జీవించేటట్టుగా చూడాలని చేసినటువంటి ప్రయత్నాలకు మీరు ఎక్కడా కూడా లక్ష్యం పెట్టట్లా, పెడచేమని పెడుతున్నారు. ఇది చూసిన తర్వాత నిన్నంటాడు ఆయన, జగన్మోహన్ రెడ్డి గారట ఎక్కడికైనా వెళ్తే ప్రజలు అంటున్నారట మీరు బాగా చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు బాగా చేస్తున్నారు, కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తారేమని భయపడుతున్నారు. ఆయన్ని పాతాళానికి, ఒక భూతం ఉంది, ఆ భూతాన్ని పాతాళానికి తొక్కేస్తానంట. అంటే చంద్రబాబు నాయుడు గారికి అర్థమైపోయింది. సింగపూర్ వాళ్ళు చెప్పారా, లేకపోతే దావోస్లో చెప్పారా, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే మా పరిస్థితి ఏంటని అడుగుతున్నారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారని వాళ్ళకి తెలుసు. ఎవరికి? సింగపూర్లో ఉన్న ఇండస్ట్రియలిస్ట్కి తెలుసు, దావోస్లో ఉన్న ఇండస్ట్రియలిస్ట్కి తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు గారు అంటారు, ఈ భూతాన్ని పాతాళంలో పెట్టాను, కానీ ఆడవాళ్ళని అడుగుతున్నారు, మహిళల్ని. ఎంత జోక్గా ఉందంటే ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఒక ప్రతిపక్ష నాయకుడి గురించి, ఈ రాష్ట్రంలో 39.7% ఓట్లు సాధించినటువంటి ఒక నాయకుడి గురించి ఆయన మాట్లాడినటువంటి మాట, ఆయన చేసినటువంటి వ్యాఖ్య రాజ్యాంగబద్ధమా? రాజకీయ పరిణితి చెందిన వారు మాట్లాడేటువంటి మాట భూతమట. అంటే నాయుడు గారికి అర్థమైపోయింది, రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైంది. నాయుడు గారు, మీరు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి భూతాన్ని రాకుండా చూస్తానని చెప్తున్నారు. ఏ భూత వైద్యుడి దగ్గరికి వెళ్తారా? అంటే మీకు చేత కాదు, మీరు నాయకుడిగా పనికిరారా? పనికిరారు కదా, పనికిరారు. ఇంచేత మీ మాటలు ఏమిటి? భూత వైద్యం ఏమిటి? అత్యాధునికమైనటువంటి ఈ యుగంలో భూతాన్ని పాతడానికి భూత వైద్యుడి దగ్గరికి వెళ్తారా?
వాళ్ళకి అర్థమైంది కదా, సింగపూర్లో మీరు వెళ్ళిన ఇండస్ట్రీస్కి అర్థమైంది, దావోస్లో వెళ్ళిన వారికి అర్థమైంది, వాళ్ళు సర్వేలు చేసుకున్నారు, మీకు చెప్పుంటారు బాబు నీ ప్రభుత్వం మళ్ళీ రాదు, నీ దగ్గర పెట్టుబడి పెట్టడానికి మేము రాము అనేటువంటిది, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తారు అనేటువంటి మాట చెప్పారు. చెప్పుంటేనే కదా మీరు చెప్తున్నారు. అంటే మీ పాలన మీద మీకు నమ్మకం లేదు, మీరు పరిపాలిస్తున్నటువంటి విధానం మీద మీకు నమ్మకం లేదు. అది ఖచ్చితంగా ప్రజలు గ్రహించారు, దానికోసమే మీరు భయపడుతున్నారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి రోజు భయపడనటువంటి రోజు లేదు, ప్రతిరోజు భయపడుతున్నారు. కారణం జగన్మోహన్ రెడ్డి గారు సత్యం, జగన్మోహన్ రెడ్డి ఒక నిజాయితీ, జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిజం మాట్లాడతాడు, నిజాయితీగా ఉంటాడు, సత్యమే చెప్తాడు, చేయగలిగింది చెప్తాడు, చెప్పాడంటే చేస్తాడు. అది నాయకుడికి యొక్క లక్షణం. మీరు చెప్పిందేది చేయరు, చేయలేక పక్కవాడి మీద అభాండాలు వేసి కాలయాపన చేస్తారు. దానికి ప్రజలకు ఏం మేలు జరుగుతుంది? ఈ రకంగా ప్రజలు నష్టపోయిన దానికి మీరు కారకులవుతున్నారు. మీ దగ్గర ఒకటే ఎజెండా. ఏ విధంగా మొదటి సంవత్సరం అంతా డైవర్షన్ పాలిటిక్స్ చేశారు, రెండో సంవత్సరం కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. లేని ఒక అబోధ కల్పననే లేదా అబద్ధాన్ని సృష్టించి కేసులు పెట్టి పత్రికల్లో రాయిస్తారు. నేను అంటాడు ఆయన, మాకు పత్రిక ఉందా? పత్రిక ఎవరికి తెలియదండి, ఈ ప్రపంచం అంతా చెప్పుకుంటుంది. ఈనాడు ఎవరు, ఆంధ్రజ్యోతి ఎవరు, TV5 ఎవరు, ABN ఎవరు? వీరందరూ ఏం చేస్తున్నారు? ప్రజల్ని ఏ విధంగా వీళ్ళు మోసపూరితమైన రాతల తోట మోసగిస్తున్నారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి పత్రిక ఉందట, ఈయనకి పత్రికలు లేవట. మరి ఇది ఈ శతాబ్దపు లేకపోతే ఈ దశాబ్దపు పెద్ద అబద్ధం కాదా? చంద్రబాబు నాయుడు గారు పనితీరు కానీ, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి విధానాలు కానీ చూసినట్లయితే అత్యంత దారుణంగా ఉన్నాయి. నిన్న వచ్చి చెప్తున్నటువంటి మాట, దోమల మీద యుద్ధం అంటాడు. మరి దోమలు ఎక్కడ తగ్గిపోయో తెలియదు. ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేశారు. ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల్లో ప్రజల కోసం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆపరేషన్ చేసుకుని ఇంటికి వెళితే ఆరోగ్య ఆసరా ఇచ్చాడు. ఆరోగ్యశ్రీ హాస్పిటల్కి ఎక్కడా బకాయిలు పెట్టలే, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. ఇవాళ మీరు అవన్నీ కూడా నిర్వీర్యం చేసేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ప్రజలకు ఒక అవకాశం, ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడింది. ప్రభుత్వం అంటే మమ్మల్ని అన్ని విధాలా ఆదుకుంటుంది, దానికి కావలసిన అన్ని చర్యలు తీసుకుంది నాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని. కానీ మీరేం చేస్తున్నారు? అవన్నీ కూడా తొంగలోకి తొక్కేసి కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక ఆయన లాంటి వాడు పార్టీ పెట్టొచ్చా, ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండొచ్చా? అసలు రాజకీయాల్లో ఉండకూడదు మీలాంటి వారిని. ఆయన ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి సంక్షేమాన్ని అడ్డంగా నరికేసా. 2 రూపాయలు మేము 5 రూపాయలు చేసినా, హార్స్ పవర్ 50 రూపాయల నుంచి పెంచేసినా, సంస్కరణల్ని ఆదిలో తొక్కేసినా, అన్ని చేసింది మీరు.